ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మొదటి సమూయేలు 30వ అధ్యాయము 24వ వచనాన్ని నుంచి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాయబడి ఉంది, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను యొద్ద నిలిచిన వాని భాగము అంతే. దీన్ని మనం నూతన నిబంధన వెలుగులో చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అంతేకాకుండా ప్రభువుని నమ్ముకున్న మనకు ఒక రోషం ఉంటుంది, ప్రభువు కోసం ఏమైనా చెయ్యాలి అని. ప్రభు కోసం ప్రయాసపడాలి, ప్రభు పని చేయాలి, ప్రభువులో ఎదగాలి, ప్రభు కోసం ఏదైనా నిత్యత్వంలో నిలిచిపోయే విధంగా చేయాలని ఆశ కలిగి ఉంటుంది. కానీ మన బలహీనతలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ప్రభు కోసం చేయాలనుకున్న కార్యాలు చేయడానికి పరిస్థితులు అనుకూలించవు. అలాంటి సందర్భాల్లో నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, సామాను యొద్ద నిలిచిన వాని భాగము అంతే. అంటే యుద్ధానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు, లేకపోతే దేవుని కోసం ఎంతో ప్రయాసపడేవారు జీతం ఎంతో. సామాను యొద్ద అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రార్థన అనుకుందాం. ప్రార్థన అనేది కూడా ఒక యుద్ధమే. ఒక భక్తుడు అంటాడు, నేను ప్రార్థన నిన్ను యుద్ధానికి సిద్ధపరచడం కాదు కానీ ప్రార్థనే యుద్ధం అంటాడు. కాబట్టి నీవు సువార్త చెప్పడానికి వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే బయటికి వెళ్ళి అనేక చోట్ల నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోవచ్చు. కానీ నీ దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థించు, సేవకుల గురించి ప్రార్థించు, విశ్వాసుల గురించి ప్రార్థించు, సంఘం గురించి ప్రార్థించు, ఈ ప్రపంచం గురించి ప్రార్థించు. నువ్వు ప్రార్థనా యోధుడుగా, ప్రార్థనా యోధురాలుగా ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు కూడా, వారు ఎంతో ప్రయాసపడి అనేక దేశాలు తిరిగి రాష్ట్రాలు తిరిగి ఏదైతే చేస్తున్నారో నువ్వు నీ ఇంటే ఉండి ప్రార్థనా యుద్ధం ద్వారా అదే చేయొచ్చు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. వారికే జీతం ఇస్తాడో ప్రభువు, నీకు కూడా అదే జీతం ఇస్తాడు. వారికి ఏదైతే బహుమానం ఇస్తాడో నీకు కూడా అదే బహుమానం ఇస్తాడు. ప్రభువా, ఏంటయ్యా వారంతా చేశారు, నేనేం చేశాను నువ్వు అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థనా యుద్ధం చేశావని. కాబట్టి ప్రార్థనని తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే సామాను యుద్ధ ఉన్న నీది కూడా అదే జీతము, యుద్ధాన్ని చేస్తున్న వారిది అదే జీతము. కాబట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు. కాబట్టి దేవుని వైపు చూడు. మనుషులు కూడా కొన్నిసార్లు నీ ప్రార్థనా జీవితం తక్కువ చేసినా సరే చింతించుకో. నువ్వైతే ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా యోధురాలుగా నిత్యము ప్రభు కోసం బ్రతుకు. ప్రభు వచ్చినప్పుడు తప్పనిసరిగా నీకు బహుమానం ఇస్తాడు. ప్రభు నీకు ఆ విధంగా కృప దయచేసి నిన్ను ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా యోధురాలుగా చేయునుగాక. ఆమేన్.